Hola! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand. హలో మోహన్ గారు. హాయ్ రామ్. వెల్కమ్ టు గలాటా తెలుగు. నాకు చిన్న డౌట్, నీ పేరు నేను వెంకటన్ పిలవాలా, రామన్ పిలవాలా, శ్రీకరణ్ పిలవాలా? రామన్ పిలవండి. ఐ లైక్ రామా. ఓలా. సో నాకు అది కంఫర్టబుల్ గా నేను రామనే పిలుస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు యువర్ ప్లేస్. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ సూపర్ ఉంది ప్లేస్. థ్యాంక్ యూ. విజయవాడలో పెరిగారు కదా. అవును. పెరుగుతున్నప్పుడు మీరు పానీపూరి తినడానికి ఒక బండి దగ్గరికి వెళ్తే ఆ పానీపూరి వాడి దగ్గర పెద్ద పోస్టర్ ఉండేది. ఆ పోస్టర్ చూసి ఆ సినిమా కథ నేనే రాసుకునేవాడిని అని, అక్కడి నుంచి స్టోరీ సెన్స్ అనేది ఒకటి మొదలైంది కదా. అట్లా ఏమే సినిమాలకు మీరు స్టోరీలు రాసుకున్నారు? చాలా సినిమాలకి రాశాను యాక్చువల్లీ. అంటే అప్పట్లో ఐ డోంట్ నో యూ నో ఆర్ నాట్, విద్యార్థి అని ఒక సినిమా ఉండేది. ఐ నో, మన ఆర్బి చౌదరి గారు పెద్ద. సో నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఆదిత్య అగర్వాల్ ఫస్ట్ మూవీ. ఎగ్జాక్ట్లీ. సో నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఆ పోస్టర్. అది అప్పట్లో నేను యూజువల్లీ ఏంటి అంటే ముందు నుంచి మోర్ దెన్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ ఎనీథింగ్, నేను ప్రొడ్యూసర్ పేరు, ఎడిటర్ పేరు అవి చూసి, అంటే ఎడిటర్ మార్తానికి వెంకటేశ్వర డిఫాల్ట్ సినిమా. అది ఇంకా అది వెళ్ళిన తర్వాత నన్ను మోసం చేశారులేని అర్థం చేసుకునేవాడిని. మణి శర్మ మ్యూజిక్ వెళ్ళిపో సినిమాకి, ఇంక నేను ఎక్కువ ఆలోచించాను పోస్టర్ మీద. సో అలా నాకు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనగా ఇట్స్ అ బ్రాండ్ దెన్. సో అలా కూర్చొని సో విద్యార్థి, సో నేను ఇంకో వేసుకున్నాను అనమాట. సో అసలు ఈ సినిమా ఇలా ఉంటుంది, ఇది ఒక స్టూడెంట్ వార్స్ మీద వాళ్ళ మీద కట్ చేస్తే సినిమాకి వెళ్ళిన తర్వాత బై మిస్టేక్ కూడా అసలు దానికి టోటలీ ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో అలా చాలా పెద్ద సినిమాలకి ఎవ్రీ ఆల్మోస్ట్ అంటే అక్కడ అసలు ఏ పోస్టర్ పడితే ఆ పోస్టర్కి అతడు దాంతో అంటే అతడు చాలా ఏళ్ళ క్రితం, అంటే ఇట్ వాస్ డిలేడ్ రిలీజ్. అతడు పోస్టర్ మాత్రం స్టార్టింగే. సో అప్పుడు ఏంటి అంటే అప్పట్లో అతడు అని వచ్చింది, జెట్లీది ద వన్ అని ఒక సినిమా వచ్చింది. ఓకే, జెట్లీ ద వన్ అని. సో అందరూ ఏమన్నారంటే దీంట్లో జెట్లీ ఆ సినిమా రీమేక్ అనుకుంటుంది, అతడు ది వన్. సో జెట్లీ ది వన్ అని చెప్పేసి ఆ జెట్లీ మూవీలు ఏంటంటే చాలా మంది జెట్లీలు ఉంటారు. ఇట్ వాజ్ అ బిగ్ దిస్ థింగ్, గ్రాఫికల్ ఎక్స్ట్రావగెన్స్ లాగా ఉండేది అనమాట. సో ఆ సినిమా ఇది సేమ్ అనుకుంటా. సో అని చెప్పేసి ఓహో మహేష్ బాబులు ఇంతమంది ఉండబోతున్నారు అది ఆ టైప్లో పెద్ద మిస్టరీ ఉండేది అనమాట. సో ఇలాంటివి చాలా జిమిక్లు వెళ్ళి కొన్ని చాలా సర్ప్రైజ్ అయ్యేది ఏంటంటే యూస్ టు బి ద సేమ్. ఒక్కడు సినిమా పడింది అప్పుడు, ఒక్కడు సినిమా పోస్టర్ అప్పుడు చూసి ఆ పోస్టర్ కూడా ఉండేది ఏంటంటే మహేష్ బాబు భూమిక ఉంటుంది, మహేష్ బాబు సీరియస్గా ఇలా ఉంటారు అనమాట. సమ్వేర్ ఏ సెన్స్ దట్ డెఫినెట్లీ ఈజ్ నాట్ సీయింగ్ భూమిక. ఎవ్రీబడి థాట్ ఆబ్వియస్లీ ఏంటి మహేష్ బాబు భూమిక వైపు సీరియస్గా చూస్తున్నాడు అని అనుకున్నాను. సో ఐ సెన్స్ దట్ మహేష్ బాబు అక్కడ ఏదో ఒక విలన్ ఎవడో వెనకాల ఉన్నాడు, బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ షర్ట్ బ్లాక్ వర్షం వర్షంలో భూమికి ఇలా కొంచెం చూస్తుంటది, మహేష్ బాబు ఇలా కళ్ళు దించి ఇలా చూస్తూ ఉంటాడు. సో ఏంటి ఆబ్వియస్లీ హీరోయిన్ ఉన్నప్పుడు ఉండదు. సో వెనకాల ఎవరు వస్తుంటే అతని వైపు అలా చూస్తున్నాను. బట్ వెన్ ఐ సా ద ఫిలిం ఇట్ వాజ్ ద సేమ్. సో ఇట్ మేడ్ సెన్స్. సో ఇలాంటి ఇట్ వాజ్ నైస్. ఐ యూస్ టు హ్యావ్ అ సెపరేట్ నోట్బుక్ ఫర్ దట్. సో ఓన్లీ కథలు ఐ యూస్ టు హ్యావ్, పోస్టర్ చూసి కథలు రాసుకొని ఐ యూస్ టు హ్యావ్ దట్. సినిమాకి వెళ్ళి మ్యాచ్ చేసుకునే లేదా కొన్నిసార్లు నేను రాసుకున్న స్టోరీలు బెటర్ అనిపిస్తూ ఉండేవి. అంటే నేను ఏం చేశానంటే ఇవన్నీ రాసేసుకుని నా ఫ్రెండ్స్కి నెరేట్ చేసేవాడిని, అరే చూడరా. సో యూస్ టు పుట్ అ ఛాలెంజ్. వాళ్ళు వచ్చి నన్ను ట్రోల్ చేశారు కొంచెం, అరే నువ్వు చెప్పిన కథ ఏంటి అక్కడ సినిమాలో ఉంది ఏంటారు, కొంచెం అరే నువ్వు చెప్పిన కథ చాలా బెటర్ ఉంది ఆ సినిమాలో ఉంది దానికన్నా. సో యూస్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్. సో అలా పానీపూరి తింటూ అలా చూసుకుంటూ ఆ చూసిన పోస్టర్ మొత్తం న్యూయాన్సెస్ అన్ని మైండ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాలు అంతా రాసుకున్నాను. ఎట్లా ఉండేది గ్రోయింగ్ అప్ ఇన్ విజయవాడ? ఇట్ వాస్ సూపర్ ఫన్. విజయవాడ ఈజ్ లైక్ లవ్. సో ఇట్ హ్యాస్ లైక్ దేర్ ఆర్ క్యారెక్టర్ టు దట్ ప్లేస్. విజయవాడ యు సీ, అంటే ఎస్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ గ్రోయింగ్ అప్ ఇన్ విజయవాడ మనకి ఏముండేది అంటే ఏమీ పెద్దగా సినిమా యూస్ టు బీ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైమ్ ఫుడ్. సో అసలు విజయవాడ ఫుడ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. సో యూ గో టు ఎనీ కార్నర్, పునుగుల దగ్గర నుంచి బజ్జీలు. సో ఇప్పుడు మనకి కుమార్ అంటే అలా ఫేమస్, అప్పట్లో మాకు పునుగులు అంటే ఒకళ్ళు ఫేమస్. సో ఇట్ యూస్ టు బి ఎక్కడెక్కడ నుంచి వచ్చేవాళ్ళ పునుగుల కోసం ఆవిడ దగ్గరికి. సో దట్ పునుగులు యూస్ టు బి వెరీ ఫేమస్. ద ఫుడ్, ద కల్చర్ ఓవర్ దేర్ అండ్ ఎగ్జిబిషన్ వెరీ ఫేమస్. అక్కడ పీడబ్ల్యూ గురించి ఉన్నది, ఆ ఎగ్జిబిషన్ ఇస్ వెరీ ఫేమస్. అండ్ ఇంకోటి అప్పట్లో రాజీవ్ గాంధీ పార్క్ అని ఉండేది కనకదుర్గ టెంపుల్ దగ్గర. అక్కడ పెద్ద డైనోసర్ బొమ్మ ఉండేది, దాని చుట్టూ స్కేటింగ్ ఉండేది అనమాట. సో మాకు యాక్టివిటీ ఉండేది ఎవ్రీ సాయంత్రం. మై మామ్ యూస్ టు టేక్ టు స్కేటింగ్ అక్కడ. సో అక్కడ స్కేటింగ్లో అక్కడ ఉండే ఫ్రెండ్స్. సో ఆ హోల్ కల్చర్ అండ్ వైబ్ యూస్ టు బి టోటలీ డిఫరెంట్. ఆ పిల్లలుగా మనం పెరిగే విధానాలు. సో యూ నో హౌ దిస్ యూజువలీ దిస్ 90s kids and 80 bonds and everything and all how it will be. So
మన అప్పుడే ఇంకా టోటలీ మొబైల్స్ అండ్ ఫోన్స్లోకి ఇంకా ఎంటర్ అవ్వక ముందు అక్కడ విజయవాడలో ఉండే అక్కడ చెరుకు రసాలు కానీ పునుగులు కానీ సాయంత్రం వేసే మసాలా దోశ రవ్వ దోశలు కానీ ఆ బాగుంది. అక్కడ ఆఫీసర్స్ క్లబ్ అని ఒకటి ఉండేది, పీడబ్ల్యూ ఆఫీసర్స్ క్లబ్ అనేది ది బెస్ట్ టిఫిన్ ప్లేస్ ఇన్ హోల్ విజయవాడ అనమాట. సో విజయవాడ కదా, లైక్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు అక్కడికి ఆఫీసర్స్ క్లబ్ అని. సో కరెక్ట్గా పీడబ్ల్యూడీ గురించి ఉంటుంది. అక్కడ మైసూర్ బజ్జీ తింటే అసలు ఇప్పుడు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇట్స్ దేర్ దట్ ఆఫీసర్స్ క్లబ్ అనేది. అంటే ఇట్ యూస్ టు బి, అంటే యూజువల్లీ ఏంటంటే దట్స్ అ గవర్నమెంట్ ఆఫీస్ ప్లేస్, దానికి క్యాంటీన్ లాగా ఉండేది అనమాట. అందరు అక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ జాగింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసుకుని వెళ్ళి దే యూస్ టు గో టు దిస్ ఆఫీసర్స్ క్లబ్ అండ్ హ్యావ్ దిస్. సో మా డాడీ యూజువల్లీ ఏం చేశారంటే పొద్దున్న లేసి మనం స్టేడియం తీసుకెళ్లేవాళ్ళు. స్టేడియంలో రౌండ్స్ అయిపోయిన తర్వాత కృష్ణా రివర్ తీసుకెళ్ళి స్విమ్మింగ్ చేయించేవాళ్ళు. సో ఈ యూస్ లిటిల్ త్రోస్ ఇన్ వాటర్. సో ఇంకా చచ్చిపోతున్న టైంలో సేవ్ చేసేవాళ్ళు. సో అలా ఈ మేడ్ us learn swim. సో వైలెంట్. అది కూడా ఎక్కడ గేట్స్ ఉంటాయి, బ్యారేజ్ గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ దగ్గర ఫుల్ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది, తీసుకెళ్ళిపోయి అక్కడ వేసేవాళ్ళు. సో దెన్ యూస్ టు జంప్ అండ్ సేవ్ అండ్ తీసుకొచ్చి అలా బోత్ నన్ను మా సిస్టర్ ని యూస్ టు హ్యావ్ వైల్డ్ రైడ్. సో అక్కడ నుంచే స్నానం అయిపోయిన తర్వాత ఆఫీసర్స్ క్లబ్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ ఆఫ్ మై ప్రొడక్షన్. సో తను అండ్ మీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫీసర్స్ క్లబ్ తీసుకెళ్ళి అక్కడ వేడిగా అప్పుడే వేసిన మసాలా మైసూర్ బజ్జీ. అసలు మైసూర్ బజ్జీ సంథింగ్ ఎల్స్ ఓవర్ దేర్. దట్స్ ద బెస్ట్ మైసూర్ బజ్జీ ఇన్ ద వరల్డ్. దాని తర్వాత మై డాడ్ ఇంట్రడ్యూస్ మీ టు అ ప్లేస్ కాల్డ్ ట్రిపుల్ ఎస్ ఇడ్లీ. సో ట్రిపుల్ ఎస్ ఇడ్లీ ఈస్ ద ప్లేస్ వేర్ యూ గెట్ ఓన్లీ ఇడ్లీ ఓవర్ దేర్. సో నేను ఇడ్లీ తినడం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ సమ్ 2 రూపీస్ ఆర్ సంథింగ్ ఒక ఇడ్లీ. నౌ ఇట్ ఈస్ సమ్ 18 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఒక సింగిల్ ఇడ్లీ. స్టిల్ అది ఒక హట్లో ఉంటుంది అనమాట. సో విజయవాడ ఐ నో ఇప్పుడు అన్ని మీ అందరికి నోరు ఊరుతూ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆల్ దోస్ ప్లేసెస్ ఆర్, ఇఫ్ నో బడీ నోస్ అబౌట్ దిస్ ప్లేస్ దట్ ఫెలో విజయవాడ అని చెప్తే నమ్మద్దు. నేను చెప్పినవన్నీ ఇఫ్ హీ నెవర్ ఎక్స్పీరియన్స్ దెన్ హీ నెవర్ గ్రూ ఇన్ విజయవాడ. సో విజయవాడ ఈజ్ లైక్, సో ఆల్ దీస్ ప్లేసెస్. సో రాజీవ్ గాంధీ పార్క్, ట్రిపుల్ ఎస్ ఇడ్లీ, ఆఫీసర్స్ క్లబ్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్. సో ఎగ్జిబిషన్ ఏంటి అంటే అది ఒక పెద్ద నాకు అసలు ఎగ్జిబిషన్ అనేది ఇంకొక పెద్ద ఫ్యాంటసీ వరల్డ్. నేను మెయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళేది ఏంటి అంటే మోర్ దెన్ ఆఫ్ గోయింగ్ టు ద ఎగ్జిబిషన్, బయట చాలా క్రియేటివ్ గా పెట్టాడు ఎంట్రన్స్. ఒకసారి కింగ్ గొరిల్లా నోరు తెరుచుకోవటం, సో గాడ్జిల్లా, డైనోసార్స్ వీళ్ళుంటూ, జురాసిక్ పార్క్ లా వీళ్ళుంటూ. సో నేను ఎగ్జైట్ అయిపోయి ఇప్పుడు ఈ ఇయర్ ఏ ఎంట్రన్స్ పెడతారు, వాట్ థీమ్ ఇట్ యూస్ టు బి ద హోల్ ఎంట్రన్స్. సో ఇట్స్ మోర్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత బాంబే అప్పడం అని ఒకటి ఉంటుంది ఎగ్జిబిషన్ లో, పెద్ద అప్పడం వేసి దాని మీద కారం జల్లిస్తాడు. అస్సలు ఇంకా దట్స్ ఆర్గజం, ఫుడ్ ఆర్గజం. అది అసలు లైక్ సంథింగ్ ఎల్స్, లైక్ అమేజింగ్. అంటే ఇప్పుడు చెప్తుంటే జస్ట్ వాంట్ గో బ్యాక్ టు దోస్. ఇట్స్ బీన్ అ వైల్, ఐ డోంట్ నో. లాస్ట్ టైం I keep my parents stay there. Okay. So still my parents stay there. So obviously I go there. వెళ్ళినప్పుడు ఇడ్లీ మాత్రం కంపల్సరీ. I go there. ట్రిపుల్ ఎస్ ఇడ్లీ తినకుండా నేను రాను. నంచుకోవడానికి ఏమి ఇస్తారు? They give a chutney. So chutney is super. The main thing is chutney. అంటే the softest idli ever. నేను వరల్డ్ లోనే you won't find the best idli other than over there. It's addictive. నేను కొంచెం డౌట్ ఏమైనా కలుపుతున్నారో ఏంటి అని కాదు, సర్లే ఓకే అది. బట్ దట్స్ ఎ సీక్రెట్, దట్స్ ఎ ఫార్ములా. సో అమేజింగ్. ఆ చట్నీ కానీ దట్ పల్లీ చట్నీ, యూజువల్లీ ఏంటంటే కొబ్బరి చట్నీలు ఇస్తూ ఉంటారు. దిస్ వెరీ ఫ్యూ ప్లేసెస్ విచ్ కి దిస్ పల్లీ చట్నీ. సో ఆ పల్లీ చట్నీ అండ్ అల్లం పచ్చడి పక్కన నెయ్యి ప్యాకెట్ ఇస్తారు, అది వేసుకొని ఇడ్లీ తింటే ఇట్స్ హెవెన్. నేను వెళ్ళిన ప్రతిసారి ఐ టేక్ మై డ్రైవర్ ఓవర్ దేర్. సో ఐ వాంట్ టు మేక్ మై ఎక్స్పీరియన్స్ ఇట్. సార్ ఏంటి సార్ ఇది ఇలా కరిగిపోతుంది ఏంటి సార్? సో ఐ బెట్ యూ 4 కన్నా తక్కువ తినలేరు. మినిమం 4 you will eat. So minimum to it. So Vijayawada is like, so we grew up with that food, that culture, friends, cricket, cinema. So cinema అనేది ఇంకా it's a default thing. So cinema అనేది, so it's all over there. సో నా ఫ్యామిలీలో కూడా ఎవరు సినిమా ఇంట్రెస్ట్ ఉండి పిక్చర్లు ఎవరు లేరు. It's me who grew up with films, maybe seeing the posters and fantasizing about the actors and everything and all. So ala, yeah, so it's all about like my childhood is the best, like it's fun. హ్యాపీలీ సిద్ధార్థ స్కూల్లో చదివాను. లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్వప్న గారు, వైజయంతి మూవీస్, స్వప్న దత్ గారు కానీ వీళ్ళందరూ ఫ్రమ్ మై సేమ్ స్కూల్, మై సీనియర్స్ ఇన్ స్కూల్. సో చేతన్ ఆనంద్. సో వీ యూస్ టు హ్యావ్ దిస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అఫీషియల్ మా స్కూల్ ప్లేస్ అనమాట. It's an official for AP నుంచి all athletes used to come for training to our school. We used to have a great gym, gymnastics hall, so great ground and everything, sports facilities and everything and all. So yeah, it's a brilliant place to be, and I feel very happy
హౌ ఐ గ్రూ అప్ ఓవర్ దర్ ఎట్ దట్ ప్లేస్. రీకాలింగ్ యా, అసలు రీకాల్ చేస్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ ప్రౌడ్ వెన్ యూ విజయవాడ పర్సన్ యూ రియల్లీ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ టెలింగ్ అబౌట్ ఇట్, ఈ ప్లేస్ ఆ ప్లేస్. ఎందుకంటే ఆ ప్లేస్లో ఉన్న టేస్ట్ ఇంకెక్కడ ఉండదు, ఆల్ దోస్ ప్లేసెస్. సో ఇట్స్ సంథింగ్ ఎల్స్. డెఫినెట్లీ యూ ట్రై. I'll give you the list of it. Whenever you go to Vijayawada, try Triple S Idli, try Officers Club Mysore Bonda. సో ఇన్ కేస్ ఎగ్జిబిషన్ ఉంది, ఇఫ్ యూర్ లక్కీ ఇనఫ్, ఎగ్జిబిషన్ ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంది, అక్కడ పెద్ద విగ్రహం ఏదో పెట్టారు, అంబేద్కర్ స్టాచ్యూ అది. సో ఇప్పుడు ఎగ్జిబిషన్ ప్లేస్ అది ఉందా లేదా, పెడుతున్నారా లేదా, ఐఎమ్ నాట్ షూర్. బట్ దట్ బాంబే అప్పడం, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ సంథింగ్ ఎల్స్. అండ్ చెరుకు రసం, పునుగులు ఆబ్వియస్లీ విజయవాడ ఇస్ ఫేమస్ ఫర్ దట్, యూ మైట్ బి నోయింగ్. సో ద పునుగులు కరెక్ట్గా ఎక్కడ అంటే మనకి క్రీస్తురాజ్పురం అని ప్లేస్ ఉంటుంది, సున్నబట్టిల్ సెంటర్ అని అది ఉంటుంది అనమాట. అక్కడ ఆ పునుగులు అనేది దట్స్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో యా, దిస్ ఇస్ రియలీ నాకు పిచ్చగా ఫోమో వస్తుంది. పిచ్చగా ఫోమో వస్తుంది. సినిమాల గురించి మాట్లాడితే చిన్నప్పుడు ఆ ఫ్యాసినేషన్ అనేది అది ఎప్పుడు మొదలైంది? వాట్ వర్ సమ్ ఆఫ్ యువర్ బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్? నేను థియేటర్లో నాకు ఊహ తెలిసిన తర్వాత చూసిన ఫస్ట్ సినిమా నాకు గుర్తుండి, ఐ థింక్ ఇట్స్ ఆ ఒకటి అడుగు రాజేంద్ర ప్రసాద్ గారిది. విజయవాడ అప్సరా థియేటర్లో చూసినట్టు గుర్తు, అటు వేగ్గా యాజ్ అ 3-year-old కిడ్ ఆర్ 4-year-old కిడ్. సో ఆ ఒకటి అడుగు. దాని తర్వాత నాకు బాగా గుర్తున్న సాంగ్కి నేను కూర్చొని పిల్లోడుగా సీట్లో కూర్చోకుండా డ్యాన్స్ చేస్తున్నది అల్లరి మొగుడు మోహన్ బాబు గారి సినిమాకి రోజ్ ఫ్లవర్స్తో స్విమ్మింగ్ పూల్ ఒక పాట ఉంటుంది అనమాట. ఓకే, సో అది నాకు బాగా గుర్తు, అల్లరి మూడ్ అని. సో అలా నాకు ఫిల్మ్స్ అనేది ఆల్వేస్ ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. ఏ సినిమాలు అంటే ఆ సినిమాలు. అండ్ ప్లస్ నేను సగం సేపు విజయవాడ గాంధీనగర్లోనే ఉండేవాడిని. సో విజయవాడ గాంధీనగర్ అంటే ఆల్ సినిమా హబ్ అనమాట. ఆల్ ది సింగిల్ స్క్రీన్స్కి రాజ్ యువరాజ్ అని, అలంకార్, అప్సరా, రాంబాబురోసి, మానకాన్ థియేటర్స్, ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను చేసుకోవడానికి ఊరికే సైకిల్ వేసుకొని తిరిగేవాడిని. రోజు స్కూల్ అయిపోయిన తర్వాత గాంధీనగర్ చుట్టూ తిరుగుతూ అది చూసి, ఓ దీంట్లో సినిమా ఆడుతుంది, ఈ సినిమా ఆడుతుంది, వెళ్ళి హౌస్ఫుల్ అయిందా లేదా, సో బాగుందా లేదా టాక్. సో ఐ యూస్ టు మెయింటైన్ కైండ్ ఆఫ్ అ డేటాబేస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ యూస్ టు ఫ్యాసినేట్ అబౌట్ ఇట్. సో ఇలా చేస్తున్న ప్రాసెస్లో ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ హీరో. సో ఫర్ మీ ఫిల్మ్స్ ఆర్ ఆల్ అబౌట్ హీరోస్ అనే ఒక దీంట్లో ఉండేది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, వీళ్ళు ఉంటేనే సినిమాలు. అప్పట్లో ఆ టైంలో పెద్ద వేరే యాక్టర్ సినిమాలు కూడా ఉండేవి కదా, అడపా వేరే కొంతమంది ఉండేవి తప్పితే. సో దిస్ 4 people వీళ్ళు ఉంటేనే సినిమా. మిగతా రాజేంద్ర ప్రసాద్ కామెడీ ఫిల్మ్స్, కొంచెం యాక్షన్ ఫిల్మ్స్ అంటే రాజశేఖర్ గారు వీళ్ళు చేసేవాళ్ళు. సో అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ నాకు పెద్ద అసలు ఇది కాదు, వీళ్ళు ఉంటేనే సినిమా అనమాట. ఇలాంటి ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మా పేరెంట్స్ నా ఫోర్స్గా నాకు వద్దు నేను రాను అంటే నన్ను బలవంతంగా లాక్కొని వెళ్ళి సఖీ అనే ఒక సినిమాలో కూర్చోబెట్టారు. సో సఖీ అనే సినిమాలో కూర్చోబెట్టిన దగ్గర నుంచి నేను ఇంకా అసలు ఏంట్రా ఇది స్టార్ట్ అవ్వగానే వాజ్ ఇన్వాల్వింగ్ ఉంటుంది ఫిల్మ్. ఐమ్ లైకింగ్ ఇట్, ఐమ్ ఎంజాయింగ్ ఇట్. సాంగ్స్ ఆర్ సో సూదింగ్ అండ్ బ్యూటిఫుల్. అసలు ఏంటో వాట్ ఈస్ మ్యాజిక్. అసలు అతను ఎవడో యాక్టర్, అసలు అతను యాక్టర్ ఎవరో నాకు తెలియదు, ఎవరో తెలియకుండా నాకు ఎందుకు నచ్చుతుంది. చిరంజీవి కాదు, బాలకృష్ణ కాదు, నాగార్జున కాదు, వెంకటేష్ కాదు, అయినా నాకు నచ్చుతుంది సినిమా. ఎందుకు ఇది అంటే దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓకే డైరెక్టర్ అనేవాడు ఒకడు ఉంటాడు. సో అతను సో దెన్ నాకు ఏమిటన్నా ఇట్స్ మణిరత్నం గారు అని చెప్పేసి. సో దెన్ మణిరత్నం గారు ఫిల్మ్స్ అన్ని రైట్ ఫ్రమ్ పల్లవి అను దగ్గర నుంచి మన మౌనరాగం, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్. ఏది సీడీలు కదా, క్యాసెట్లు కదా అప్పుడు ఇంకా ఆ టైం క్యాసెట్లు. అప్పుడు ఇంకా సీడీలు అలా. సో నేను 10th వచ్చే టైంకి అనుకుంటా. సో స్లోగా ఈ క్యాసెట్లు వెన్ ఐ సా సఖీ ఐ వాజ్ స్టడింగ్ 8th I guess, అంత 8th class అనుకుంటా. సో 10th వచ్చేసి అప్పటికి క్యాసెట్లు అప్పుడే ఎవాల్వ్ అవుతున్నాయి, ఎలా కమింగ్ టు స్లోలీ సీడీలు దాంట్లోకి వస్తుంది. సో ఆల్ దీస్ క్యాసెట్స్ అన్ని తెప్పించుకొని చూడటం, మణిరత్నం గారి ఫిలిమ్స్ అవన్నీ. సో ఇంకా నేను కూర్చొని ఇదిరా సినిమా అంటే, ఇది ఆల్ దీస్ నాయకుడు, దళపతి, ఘర్షణ, సో ఏంటి ఇది, వాట్ మ్యాజిక్ ఇస్ దిస్ అన్న దాంట్లో ఇంకా ఐ ఫెల్ అబ్సెషన్ విత్ ఫిల్మ్స్ విత్ హిమ్ అండ్ ఐ ట్రీటెడ్ హిమ్ యాజ్ మై గురు, ఏకలవ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేను ఎవ్రీథింగ్ టు మణిరత్నం గారు అనమాట. సో హీఈస్ ద మ్యాన్. దాని తర్వాత అలాంటి మొమెంటంలో వచ్చింది శంకర్ గారు. సో శంకర్ గారు చూడంగానే అయ్య బాబు ఈ మణిరత్నం గారు ఎవరు, శంకర్ గారు, అవతల ఇటు మన రాఘవేంద్రరావు గారు. సో ఆల్ దీస్ ఫిలిమ్స్ లైక్ ఐ గాట్ బ్లోన్ అవే బై ఆల్ దీస్ ఫిలిమ్స్. అండ్ కామెడీ ఫిలిమ్స్ ఐ యూస్ టు బి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివి గారు. సో హ్యూజ్ అంటే పట్టేవాడిని సినిమాల్ని. సో నేను లిటరల్లీ అండ్ అప్పట్లో ఏముండేది అంటే క్యాసెట్ వచ్చే సినిమా ఓన్లీ ఆడియో కదా, ఫిలిం యూస్ టు ప్లే ఆడియో. అయ్యి నేను పెట్టుకొని అయ్యి వింటూ సినిమాలు అలా పట్టేవాళ్ళం. లిటరల్ మనం బుక్స్ ఎలా పట్టాలి, ఆ సినిమాలు డైలాగ్స్ అన్నీ పట్టేవాళ్ళం. సో ఇంట్లో ఆబ్వియస్లీ పిచ్చోడని ముద్రేసేసారు. బట్ ద బెస్ట్ పార్ట్ వాజ్ ఐఎమ్ ఆల్వేస్ అ గుడ్ స్టూడెంట్. సో ప్రపంచం ఎప్పుడు బాగా చదివాడు మాటే వింటది, ఇంకెవ్వరు మాట వింది. సో బాగా చదివేవాడిని నేను ఫిక్స్ అయిపోయా.
నా మాట రేపొద్దున ఫిల్మ్స్లోకి రావాలి, నేను చెప్పినప్పుడు మా పేరెంట్స్ నా ఒపీనియన్ని రిజెక్ట్ చేయకూడదు, నేను బాగా చదవాలి. సో నేను బాగా చదివాను. సో అదే ధైర్యంతో వెళ్ళి చెప్పినప్పుడు దే హ్యాడ్ నథింగ్ టు సే నో టు మీ. ఓకే, చెన్నై వెళ్ళి మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలనేది ఒక గోల్ గా ఉండేది కదా. యా, వాట్ హ్యాపెన్ టు దట్ ప్లాన్ అండ్ డిడ్ యు ఎవర్ మీట్ మణిరత్నం గారిని కలిసారా? ఐ నెవర్ మెట్. అది ఇంకా అంటే ద ఫ్యూ థింగ్స్ విచ్ నాకు భయం. అంటే మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి మేబీ ఒక అసిస్టెంట్గా గెలిచేవాళ్ళం. ఫర్ మీ టు నవ్ గో అండ్ టెల్ మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ షుడ్ బీ ప్రౌడ్ ఇనఫ్ టు షో సంథింగ్ ఆఫ్ సార్ ఐఎమ్ పలానా డైరెక్టర్ అని చెప్పినప్పుడు ఆయన నన్ను ఐడెంటిఫై చేయగలగాలి. సో చేయనప్పుడు ఏంటి అంటే అది నేను ఇంకా అర్హత పొందలేదని నేను ఫీల్ అవుతున్నాను. సో దే విల్ బీ అ డే వేర్ ఐ విల్ ప్రౌడ్లీ గో అండ్ టెల్ సర్, సో విత్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ విత్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఐ హ్యావ్ మేడ్ దిస్ ఫిలిం. సో ఆల్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఈజ్ టు రీచ్ టు దట్ స్టేజ్. ఐఎమ్ బిల్డింగ్ మై సెల్ఫ్, స్టెప్పింగ్ స్టోన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. Still I don't feel I'm worthy enough to go and meet that man. Okay. So I'll know that day where I'll be worthy enough to, I'll just go with that work and I'll say, sir, I proudly made this film, so I'm a huge fan of yours, you help me to do all this అని చెప్పేసి I'll do that. సో నాకు అలా మణిరత్నం గారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఇన్ పర్సనల్ ఫర్ మీ లైఫ్లో ఏంటంటే గుణం గంగరాజ్ గారు ఈజ్ మై బిగ్గెస్ట్ మెంటార్ ఇన్ మై ఫిల్మ్. సో వాట్ ఐఎమ్ టుడే, ఎందుకు అంటే when I've come from short films and all, ఒక చిన్న immature-ish అది ఇది when I've done Premashka, it was a cult film ఆ టైంలో for the songs and new age and everything. సో అప్పటికి ఇంకా ఇంత మల్టీప్లెక్స్ కల్చర్ లేదు. సో ఇట్ బీన్ డిఫరెంట్. అప్పుడు పాటలు కూడా ఇంత యూట్యూబ్ ఇలా వైరల్ అయిపోవటాలు అవన్నీ ఉండేవి కాదు. అంత ఓన్లీ raga.com అని అది ఉండేది, ragalahari.com అని వాటిల్లో వినేవాళ్ళు అంతే. సో ఎందుకంటే అది ఆల్బమ్ బ్లాక్ బస్టర్. ప్రేమాయిష్కా అనేది ద హోల్ ఆల్బమ్ వాజ్ హ్యూజ్ సక్సెస్ఫుల్ ఆల్బమ్ అనమాట. సో ఆ టైంలో అది అయిపోయిన తర్వాత ఐవ్ డన్ అ ఫిల్మ్ కాల్ సావిత్రి విచ్ డింట్ వర్క్. కాకపోతే ఏమైపోయింది అంటే దట్ ఫిల్మ్ యాక్చువల్లీ పుష్ మీ బ్యాక్ టు 10 years వెనక్కి తోసేసింది నన్ను. సో నేను ఏదైతే బిల్డ్ చేసుకుంటూ వచ్చానో యాజ్ అ షార్ట్ ఫిల్మ్ మేకర్గా నేను చేసుకుంటూ ఒక ఆపర్చునిటీ తెచ్చుకున్నాను. ఓకే, వీడు ఒక విషయం ఉన్న డైరెక్టర్ అని అందరూ మెచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఎవ్రీబడి కేటగరైజ్డ్ మీ యాజ్ ఎ 1 film wonder. సో నన్ను ఒక 1 film wonder కింద ఎప్పుడైతే నన్ను అలా కేటగరైజ్ చేశారో ఐ డింట్ న్యూ, ఐ వెంట్ ఇన్ టు బ్లాంక్. అప్పుడే మ్యారేజ్ అయింది, పాప పుట్టింది, ఏంటి నాకు ముద్ర వేసేసారు, నేను అన్ఫిట్ అన్నట్టు. ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ చూసేసి వీడు ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్, వీడు ఇది అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి నా మీద ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ చేసినా కూడా ఐ కుడ్ సెన్స్ దట్ దే ఆర్ అవాయిడింగ్ మీ. ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఫీలింగ్, యూనో ద పాయింట్ ఆఫ్. సో అలాంటి ఒక పాయింట్లో నాకు గుణం గంగరాజ్ గారు పరిచయం గారు ఫర్ అ ఫిలిం వాట్ వీ వర్ సపోజ్ టు వర్క్. సో హీ టాట్, అంటే ఆయనకి తెలియదు పాపం. ఇప్పుడు అడిగినా కూడా సార్ మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నట్టు నేనే నేర్పించాను అంటారు. సో దే డోంట్ టీచ్ అస్, యూ లెర్న్. సో ద అసోసియేషన్ విత్ ద గ్రేట్ పీపుల్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ సంథింగ్ ఎల్స్. నీకు మనకు అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాం ఏంటి అనేది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ దర్ గివింగ్ యూ టైమ్ to be a better person and a better filmmaker or know that. So the association and the conversation itself will turn you. So I unlearned everything. అండ్ ఐ టోటలీ యాజ్ అ స్టూడెంట్ ఐ యూస్ టు గో పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుంటూ ఐ లెర్న్ ద న్యూయాన్సెస్ ఆఫ్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో వాట్ యు ఆర్ సీయింగ్ మీ ఫ్రమ్ సేనాపతి వాట్ ఎవర్ ఈస్ ఎవ్రీథింగ్ ఆయన పెట్టిన భిక్షలాగే నేను ఫీల్ అవుతాను. సో అది ఆయన కూడా తెలీదు, నేను మరీ నువ్వు ఓవర్ చేసేస్తున్నావు, నువ్వు ఓవర్ అని ఆయన అంటూ ఉంటారు. సో యూ డోంట్ నో వాట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ నీడెడ్ సమ్వన్ అండ్ గాడ్ సెంట్ యూ. సో ఐ లిటరలీ ఫీల్ యు ఆర్ దట్ పర్సన్ ఫర్ మీ. నేను ఎలా అయితే అంత అడ్మైర్ చేస్తున్నా మణిరత్నం గారు, ఆయన సినిమాలు చూసి నేర్చుకున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ యాజ్ అ పర్సన్ యూ టాట్ మీ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను అక్కడ నుంచి నేను డిసైడ్ అయ్యా, నో బడీ ఈస్ గోన్ హెల్ప్ యూ, ఎవ్రీబడి విల్ షట్ డోర్స్ ఆన్ యువర్ ఫేస్. ఇన్సల్ట్ చేస్తారు, ఇన్సల్ట్స్ ఐ వెన్ త్రూ లాడ్ ఆఫ్ ఇన్సల్ట్స్. నా పేరు చెప్పంగానే అప్పటి వరకు ప్రొడక్షన్ కొంతమంది ప్రొడ్యూసర్ నమ్మేవాళ్ళు. ప్రొడక్షన్ హౌస్లు నెరేషన్ ఒక హీరోకి నెరేషన్ పెట్టేద్దాం అనుకున్న టైంలో వాళ్ళ మేనేజర్లు అతను ఎందుకండి అని చెప్పేసి వాళ్ళ మేనేజర్లు అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. సో నాకు అర్థమైపోయింది, సో దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. సో ఇంకా నేను హ్యావ్ టు ఏదైతే నేను షార్ట్ ఫిల్మ్ టైంలో ప్రేమేష్కా అనేది నా షార్ట్ ఫిల్మ్స్ నాకు విజిటింగ్ కార్డ్ అయిందో, ఐ హ్యావ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్ టు దిస్ జనరేషన్. అప్పటికి 10 years అయిపోయింది. పీపుల్ డోంట్ నో ప్రేమేష్కా, ఒక జనరేషన్ మారిపోయింది. పీపుల్ డోంట్ నో. ఈ 6 years నేను పడ్డ స్ట్రగుల్స్ ఆర్ లైక్ అన్ఇమాజినబుల్. అసలు అది అంటే అందరూ వెరీ లో, అంటే లో టు ద కోర్. అంటే అది ఇంకా అది వేరే విధంగా అనమాట. అందరూ అనేవాళ్ళు. అంటే ఈ ప్రాసెస్లో అన్నిటికన్నా బాధ వేసేది ఏంటి అంటే జనాలు చూపించే జాలి.
వాళ్ళు నా మీద జాలి చూపించడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే దే యూస్ టు ఎంజాయ్ ద లో ఆఫ్ వాట్ అంటే వాళ్ళు ఏంటి అంటే ఫ్యామిలీలో కానీ బెటర్ దెన్ యూ అనే ఎగ్జాక్ట్లీ. సో ఫ్యామిలీలో అందరూ ఏమైపోయేది అంటే మేము చెప్పాం కదరా ఎందుకురా నీకు ఇవన్నీ, నువ్వు హ్యాపీగా అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం అనేది అది ఓకే, నేను వెళ్ళి చేసి వచ్చి ఇక్కడికి వచ్చాను. ఇట్స్ నాట్ అబౌట్ దట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆ ప్రాసెస్లో ఆ టైంలో ఎవరు ఉంటారు ఉండరు అనేదే మన లైఫ్ ఎటు ముందుకు తీసుకెళ్ళిద్ది అనేది. దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ క్విటెడ్ దట్ పాయింట్ అండ్ దర్ ఆర్ పీపుల్ హూ హెల్ప్ టు దట్ పాయింట్. సో ఐ లవ్ టు బీ దట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐ హెల్ప్. నాకు ఎందుకంటే నేను సేనాపతి రిలీజ్ అయిన రోజు when it's getting immense appreciation about the film and everything, there are a lot of assistant directors also who made a film, failed, who are looking for a opportunity, ఇవ్వట్లేదు ఇంకో ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అన్న ఎంతమంది మెసేజ్ చేశారంటే యూ షోడ్ అస్ అ హోప్ దట్ ఒక ఫెయిల్యూర్ ఉన్నా కూడా మళ్ళీ ఎలా కమ్బ్యాక్ అయ్యి మళ్ళీ ఎలా జనాలతో మెప్పు పొందాలనేది. 6 years కదా 2016 to 2022 అంతే. సో 6 years is like it was నరకం అంటే ఇంకా స్పెల్లింగ్ కూడా నరకాన్ని ఇంపోజిషన్ రాసా. అందరు నరకం స్పెల్లింగ్ రాసా ఉంటారు, నేను నరకాన్ని ఇంపోజిషన్ కింద నరకం రాసుకుంటూనే ఉన్నా అనమాట. వాట్ వాస్ ద లోయెస్ట్ పాయింట్? అండ్ నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే అందరు ఏదో ఒక పాయింట్లో ది హిట్ దట్ లో, హోప్ మొత్తం పోద్ది, ఫ్యూచర్ కనిపించదు. ఐ టెల్ యూ అన్ ఇన్సిడెంట్ వెరీ అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అంటే ఐ ఫెల్ లైక్ ఎవరికి రాకూడదు ఉండకూడదు అనుకున్న పాయింట్ ఏంటి అంటే సడన్లీ మై కిడ్ వాజ్ క్రయింగ్ ఇన్ ద నైట్. ఐ డెంట్ న్యూ వాట్ టు డూ, సో షీ వాజ్ క్రయింగ్. సో దెన్ మై వైఫ్ రియలైజ్ దట్ లైక్ షీ నీడ్స్ ఫీడ్, మిల్క్ కావాలి. సో పౌడర్ ఏదైతే ఉందో అది కావాలి, అది అయిపోయింది. ఓకే, ఐ హ్యావ్ టు గో అవుట్ ఇన్ ద మిడ్ నైట్ అండ్ గో టు అ మెడికల్ షాప్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ సమ్ దట్ మిల్క్ పౌడర్. డబ్బులు లేవు, 500 rupees, అది డబ్బులు లేవు. ఎవరికి ఫోన్ చేసి నేను అరే 500 ఈయన అర్ధరాత్రి పూట ఎంత అంటే మనం ఉన్న ఒక పొజిషన్కి దీనికి ఎవరికి ఫోన్ చేసి 500 అంటే ఎలా ఉంటుంది? ఐ కాంట్ ఆస్క్ ఎనీబడి. ఏది అర్ధరాత్రి 2 ఫోన్ చేసి సరే 50,000 వెయ్యి అంటే ఓహో వీడేదో అర్జెంట్ ఎమర్జెన్సీలోనే అంటే 500 వెయ్యని ఎవరిని అడగాలి నేను? ఆ టైంలో మా డాడీకి ఫోన్ చేయలేను, చండాలంగా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇంట్లో ఆ ప్రెషర్ ఉంటుంది, ఎందుకు నువ్వు సఫర్ అవుతున్నావు వచ్చేసే వెనక్కి, అది ఇది దీంట్లో ఉంటుంది, యూ కెన్ క్విట్ కదా అని. ఎక్కడ వాజ్ గోయింగ్ అరౌండ్, మై వైఫ్ హెస్ బిన్ కాలింగ్, కిడ్ ఈస్ క్రయింగ్ ఏంటి అని చెప్పేసి నేను తిరుగుతున్నా మెడికల్ షాప్స్ ఏం దొరకట్లేదు, మెడికల్ షాప్ ముందే ఆపుకొని ఉన్నా, వాడు క్లోజ్ చేస్తాడేమో అని చెప్పేసి అక్కడే ఉండి ఎవరు దొరికితే అలా నేను నా యూఎస్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఆ టైంలో కొంచెం మేలుకొని ఉండేది, వాళ్ళకి ఫోన్ చేసి ఒక 1,000 రూపాయలు 2,000కి వాళ్ళతో అలా వేయించుకొని వెళ్ళి తీసుకొని ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఐ ఫెల్ట్ ఆ రోజు నైట్ కార్లో కూర్చున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఏం చేస్తున్నాను నేను, వాట్ ఐ మీన్ డూయింగ్ విత్ మై లైఫ్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ బౌన్స్ బ్యాక్ ఇన్ అ వే వేర్ నథింగ్, ఇంక ఏమి ఉండకూడదు ఇంకా. అంటే నా లైఫ్లో ఎలాంటి ఐ షుడ్ గివ్ అ కమ్ బ్యాక్ వాట్ ఎవర్ యూ డూ. అప్పటి వరకు ఏంటి అంటే నేను చాలా ఇదే చేయాలి అదే చేయాలి, సెలెక్టివ్గా మనం ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని ఉండేవి అనమాట. సో యూ డూ వాట్ ఎవర్, డూ ఇట్ విత్ యర్ కన్విక్షన్, గట్టిగా యూ మేనిఫెస్ట్ దట్ యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. ఇలాంటి దిస్ ఈజ్ యువర్ పీక్ లో పాయింట్, ఇంతకు మించి నువ్వు ఇంకా వెళ్ళకూడదు ఎక్కడికి. సో ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ మై హోల్ దిస్ థింగ్, వాట్ టు డూ దాంట్లో నుంచి వాట్ ఎవర్ దట్స్ వెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ డూ దిస్ వెబ్ సిరీస్ పిల్ల అని చెప్పేసి. ఫస్ట్ దట్స్ వెన్ ఆపర్చునిటీ. అందరూ నన్ను చేయొద్దన్నారు, చెయ్యొద్దు అసలు నువ్వు సినిమాలు చేస్తూ ఇప్పుడు వెళ్ళిపోయి వెబ్ సిరీస్ చేసావంటే నేను సీరియల్ డైరెక్టర్ కింద చేసేస్తానంటే డిడ్ంట్ కేర్ ఫర్ మీ వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ ఈస్. నేను సీరియల్ తీసినా ఏది తీసినా ఐ నో ఐల్ డూ విత్ కన్విక్షన్. సో ఐవ్ డిసైడెడ్ టు గో అండ్ డూ. సో ఐ మేడ్ ద ఫస్ట్ ఎవర్ తెలుగు వెబ్ సిరీస్ వ్యూ అనే యాప్కి. సో వాజ్ ద వెరీ ఫస్ట్ థింగ్. సో ఐ న్యూ, ఐ టోల్డ్ ఎవ్రీబడి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్. సో ఓటీటీ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ అని నేను అది 2016లోనే వెన్ ఐ వాజ్ డూయింగ్ దట్ ఐ టోల్డ్ పీపుల్. సో అది చేసిన తర్వాత సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఐ స్టార్టెడ్ డూయింగ్. అండ్ నౌ తెలుగులో నేను చేసిన ఓటీటీ షోస్ ఎవరు చేయలేదు ఇప్పుడు. సో ఐ పరువు వచ్చేసి 5th, 6th. సో ఇట్స్ పిల్లా ఫస్ట్, దెన్ ఈ ఆఫీస్లో, దెన్ కమిట్మెంటల్, దెన్ సేనాపతి, దెన్ దయా అండ్ దిస్, దెన్ పరువు 6th. వావ్. వేర్ డిడ్ యూ థింక్ సావిత్రిలో ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకున్నారు? అనలైజ్ చేసుకుని ఉంటారు కదా అయిపోయాక. ఇట్స్ వెరీ సింపుల్. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ స్క్రిప్ట్. I had an idea. I was writing it. It came out nice. So I was developing it. It came out. I wanted to make a nice
rom-com and all. So I was developing it and everything and all. It's going on. Very unfortunately, I was supposed to work in one of the production houses, very big production houses. This film was supposed to happen. They loved the script. They are the ones who invited me after Prema Ishq Kadal first. They encouraged me and everything and all. After a point, they suddenly said that we are not okay to do the script now. 6 months tarvata. Appudu managandi I was very virgin into the film industry. I don't know anything. You just come ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగే అంటే ఓ 4 కథలు రాసుకొని ఇది కాకపోతే ఇది ప్లాన్ బిల్ ఉండే కాదు. సో నేనేమనుకుంటే వాళ్ళు పిలిచారు అనుకుంటే ఇమీడియట్లీ చేస్తారనుకున్నా. 6 months నన్ను అలా కూర్చోబెట్టి చేసిన తర్వాత సారీ వీఆర్ నాట్ డూయింగ్ అన్నారు. ఇప్పుడు నా ప్రేమ ఇష్క్ కథలు ఎవరికి గుర్తుండదు వెళ్ళాలి అంటే. సో నేను వేరే ఎవరి దగ్గర డబ్బులు ఇస్తున్నా అడ్వాన్స్లో ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎందుకంటే నాకు కమిటెడ్ టు దిస్ ప్రొడక్షన్ హౌస్. వీళ్ళు ఇప్పుడు చేయను అంటున్నారు. సరే ఐ వెంట్ బ్యాక్ అండ్ ఆల్సో దెన్ ఐ నెరేట్ టు రోహిత్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో త్రూ శ్రీ విష్ణు అండ్ ఆల్, సో హీ లైక్ ద ఐడియా అండ్ ఎవ్రీథింగ్. సో వీ స్టార్టెడ్ రైటింగ్ అండ్ ఆల్మోస్ట్ షూట్కి వెళ్తాను టైంలో ఏ ప్రొడక్షన్ హౌస్ అయితే నన్ను వద్దు చేయనుందో కట్ చేస్తే అదే సినిమా నా సెకండ్ హాఫ్ అంతా సినిమాలో పెట్టేసుకున్నారు వాళ్ళు. నాకు సినిమా వచ్చింది బయటకు ఆల్రెడీ, అది సూపర్ హిట్ అయింది అది. ఒక హీరో కెరీర్ అయింది ఆ సినిమా. ఏ ఇయర్ లో వచ్చింది చెప్పండి? ఏ ఇయర్ చెప్పండి మరలా. అదే సమ్వేర్ ఇన్ ద 2014-15 సంథింగ్ ఓవర్ దేర్. ఏ ఇయర్? సో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఐ డిడ్ంట్ వాచ్ దట్ ఫిల్మ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. మై అసోసియేట్ కాల్ మీ, అనిల్ అని నా అసోసియేట్ వాడు ఫోన్ చేశాడు, అన్న మన సినిమా అంతా సెకండ్ హాఫ్ ఇక్కడ దీంట్లో ఉంది అన్నారు. వెళ్ళిన పరిస్థితి ఎందుకంటే నాకు ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, నేను ఇప్పుడు వచ్చేసి రచ్చ చేశారు అంటే ఏముంటుంది, వాట్ విల్ అచీవ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వాట్ ఐ కెన్ డూ, గో బ్యాక్ అండ్ చేంజ్ ద స్టోరీ అండ్ డూ ద ఫిల్మ్. సో ఆ చేంజ్ ద స్టోరీని ఇప్పుడు ఏదైతే ఆ చేంజ్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేసుకొని వెళ్తున్నానో నాకు ఆ టైం ఇవ్వాల. సో సమ్వేర్ ద ప్రొడ్యూసర్ కొన్ని కమిట్మెంట్స్ కానీ అది ఇది, ఐ డింట్ హ్యావ్ టైమ్ టు రైట్ టోటలీ న్యూ దిస్ థింగ్. ఐ కాంట్ మేక్ ఇట్ ఆబ్వియస్లీ సీన్ టు సీన్. దట్ వాజ్ లైక్ ఇంకా అసలు బ్లండ్, అది చెప్పను కూడా చెప్పాలి అంటే కనీసం సరే ఓ 2 సీన్లు తీసుకున్నది అనుకుంటే కాదు, సీన్ టు సీన్ ఇట్ వాజ్. సో నేను వెనక్కి వచ్చేసి ఐ కాంట్ రీరైట్ చేయడానికి ఈజీగా ఒక 2-3 months టైం మినిమం పట్టింది ఫర్ మీ టు డూ సంథింగ్. అండ్ ఆ న్యూయాన్సెస్ తర్వాత యాక్చువల్లీ స్టోరీ మొత్తాన్ని చేంజ్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే అందరూ లేదు మేము అందరం ఉన్నాం అది ఇంకా తల ఒక టూ మెనీ కుక్స్ హూ కేమ్ హూ వాంటెడ్ టు అది ఇలా చేద్దాం కమర్షియల్గా ఇలా పెడతా అది పెడతా. సో when I watched in the edit itself ఈ సినిమా పోయిందని నాకు తెలుసు. సో ఎడిట్లో నేను ఫస్ట్ కట్ చూసిన వెంటనే దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అన్నారు. సో బట్ సి చాలామంది ఇంకా దే టెల్ లైక్ మాకు సావిత్రి సినిమా ఇష్టం అండి బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్ అంతా. బట్ యూ యాజ్ అ ఫిల్మ్ ఐ నో దిస్ నాట్ ద ఫిల్మ్ ఐ వాంటెడ్ టు మేక్, దిస్ నాట్ ద ఫిల్మ్. సో ఐ వాంటెడ్ అ ఛాన్స్ అగైన్ టు ప్రూవ్ మై సెల్ఫ్ వాట్ ఐఎమ్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్ మేకర్. నాకు తెలుసు ఐ కెన్ మేక్ ఫిల్మ్స్. ఐ వాంటెడ్ టు మేక్ దిస్ థింగ్ అండ్ నో బడీ కేర్డ్. ఎవ్రీబడి షట్ డోర్స్ ఆన్ మై ఫేస్. సో లిటరలీ ఒక పెద్ద హీరో అయితే లిటరలీ కథ చెప్పిన తర్వాత కథ బాగుంది డైరెక్టర్ని మార్చేయండి అని చెప్పారు. ఒక పెద్ద ప్రొడక్షన్ వస్తే తీసుకెళ్ళినా కూడా సో లేదు ఇట్స్ ట్రూ అతను ఇంతకుముందు వర్క్ అది. సో పీపుల్ స్టార్టెడ్ జడ్జింగ్ మీ విత్ దట్ వర్క్ అండ్ నా మీద ఒక ముద్ర వేస్తారనమాట. సో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకోవడానికి టు డూ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద హోల్ ప్రాసెస్లో గంగరాజ్ గారు కానీ అలా ఇలాంటి ఆల్ దీస్ థింగ్స్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ అండ్ టు క్రియేట్ అ న్యూ రెజ్యూమే టు దిస్ జనరేషన్. So Senapati had to happen. So when Senapati, people were surprised. Arvind Gare stage మీద చెప్పారు, I didn't expect like Prema Ishq Kadal తీసిన డైరెక్టర్ Senapati అంటే he is the one who told no he is a versatile. He because Prema Ishq Kadal అయిపోయిన తర్వాత చాలా అప్రిషియేట్ చేసిన వాళ్ళలో ఆయన ఒకళ్ళు అనమాట. సో he loved that film at that point of time. So ఆయన when Senapati came up, so he was very happy for, ఎందుకంటే whatever the low phase I went through, he was there. He was always supportive. He always felt that, sir, నాకు కొంచెం పర్సనల్గా ఇలా హెల్ప్ కావాలి సార్ అన్నా కూడా, you know what, he left a message to me. నాకు ఆల్మోస్ట్ I got tears when he left that message to me. You are a great talent. Directors like you shouldn't suffer. I'll help you at any time. అని చెప్పి మెసేజ్ పెట్టి he helped me. Lovely. So that kind of a person. So అలా there are good people who actually was stood by me. So వీళ్ళు ఉన్నారని ఒక ధైర్యంతోనే I didn't quit and I went there and I've done Senapati, Daya. So whatever I'm doing, so OTTలో almost this is my third success in a row. So after Senapati, Daya and Parvu and all. So it feels very nice and great. So our process was very, నేను అదే I pledge everyone, don't
జస్ట్ జడ్జ్ వాళ్ళు ఏదో చేశారు. యూ గివ్ అన్ ఆపర్చునిటీ. యూ సీ యూ నో దట్ ఫెలో యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. నా ప్రీవియస్ వర్క్ ఉంది, ఒక ఫ్లాప్ని బట్టేసి యూ డోంట్ categorize or judge him and just throw him to you can you guarantee that if you're hiring a hit director నీకు సూపర్ హిట్ ఇస్తాడని నువ్వు గ్యారంటీ చేయగలుగుతావా? అలానే ఒక ఇతన్ని తీసుకుని వెళ్తే ఇవ్వలేడని చెప్పేసి యూ జస్ట్ సీ నో యూ లిజన్, కనీసం గివ్ దట్ ఆపర్చునిటీ టు లిజన్ టు దెమ్. వీళ్ళు అండర్స్టాండ్ కదా వాట్ దేర్ ఐడియాలజీస్, ఏం జరుగుంటుంది లేదా అని చెప్పేసి యూ అట్లీస్ట్ గివ్ అన్ ఆపర్చునిటీ. నచ్చలేదు అనుకుంటే ఓకే. సో దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అవుట్ దేర్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ ఆపర్చునిటీ. ఒక ఫిలిం తీశారు, దిల్ బి హండ్రెడ్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ వై. So after all these things and everything and all, at least give them an opportunity to listen at least. సో అది మన దగ్గర కొంచెం అది ఆ సపోర్టివ్నెస్ ఉంటే ఇంకా చాలా బాగుంటది. అదే హ్యూమన్ బీయింగ్స్ గానే అది ఇట్స్ లైక్ దట్, అది కేటగరైజ్ చేసేస్తారు. అది సమ్వేర్ అది ఇట్ ఫీల్స్ వెరీ సాడ్ whenever for filmmakers like me or someone who actually come out and all. ఇప్పుడు కనీసం I'll be an example to show. ఇదిగో అప్పుడు అతను వర్కౌట్ అవ్వాలి, బట్ ఇప్పుడు చూసి అతను ఫిల్మ్ మేకర్, ఒక ఫిల్మ్స్ ఇతను బాగా తీస్తున్నాడు కదా. సో ఐ వాంట్, అప్పట్లో ఎంఎస్ రాజు గారు చేసేవాళ్ళంట. ఎంఎస్ రాజు గారు యూస్ టు హైర్ ఫ్లాప్ డైరెక్టర్స్. యా, ఒకరికి సినిమా బాగాలేకపోతే హీ యూస్ టు గో. కసి ఎక్కువ ఉంటుంది కదా. హరీష్ శంకర్ చెప్తారు ఇది ఒక ఇంటర్వ్యూలో, వాడి కసి ఎక్కువ ఉంటుంది. హరీష్ శంకర్ గారు ఇస్ వన్ షాక్ తీసిన తర్వాత ఐ నో వాట్ సర్కమ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ వెన్ హీ కేమ్ బ్యాక్ విత్ మిరప్కాయ్ అండ్ ఆల్. సో నో యూ సీ హరీష్ శంకర్ గారు వాట్ కైండ్ ఆఫ్ దిస్ మ్యాన్ హీ ఈస్ టు వేర్. సో దే విల్ బీ టాలెంట్. సో అందరికీ అలా పరిచయాలు, కాంటాక్ట్స్, బికాస్ ఆయన కో డైరెక్టర్గా చాలా రోజుల నుంచి చేశారు కాబట్టి ఆయన టాలెంట్ నమ్మి రవితేజ్ గారు లాంటి వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి, అలా దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ టాలెంట్ దేర్. యూ డోంట్ జస్ట్ జడ్జ్ బై దెమ్. సో అట్లీస్ట్ యూ లిసన్ టు దెమ్. నో, ఒకసారి జస్ట్ గివ్ దట్ ఆపర్చునిటీ టు లిసన్. That doesn't cost you anything కదా to listen. So that's where that has to change అనిపిస్తుంటుంది. సో గుండం గంగరాజ్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? నేను ఎంతసేపు ఏంటి అంటే ఇఫ్ ఐ మేకింగ్ ఎ కామెడీ ఫిలిం, జోక్లు ఎలా పండాలి అని అనుకునేవాడిని. ఇఫ్ యూ మేకింగ్ ఎ లవ్ స్టోరీ, లవ్ సీన్స్ కానీ రొమాన్స్ కానీ ఎలా వర్కౌట్ అయ్యారని అనుకున్నాను. ఇఫ్ యూ మేకింగ్ అన్ యాక్షన్ ఫిలిం, ఫైట్లు అన్నీ ఎలా. సో నేను సీన్లుగా ఆలోచించుకుంటూ ఉండేవాను ఆ టైంకి. గంగరాజ్ గారితో కలిసిన తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ నువ్వు ఎప్పుడైనా ఏదైనా టోటాలిటీలో చూడాలి. సో ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఇండివిజువల్ సీన్. ఇట్స్ నాట్, యూ ఆల్వేస్ సేస్ యు ఆర్ నాట్ రైటింగ్ అ జోక్ బుక్, యు ఆర్ మేకింగ్ అ ఫిల్మ్, యు ఆర్ మేకింగ్ లైఫ్ ఇన్ టు ఇట్. సో వాట్ ఈస్ ద డ్రామా ఇన్ ద ఫిల్మ్? యూ హ్యావ్ టు సర్చ్ ఫస్ట్ వాట్ ఈస్ మై ఎమోషనల్ కంటెంట్, నా ఎమోషనల్ కనెక్ట్ ఏంటి యాజ్ అన్ ఆడియన్స్ టు ద ఫిల్మ్. అసలు ఆడియన్స్ అని పేరు తీసుకొని కొడతారు ఆయన ఫస్ట్. యూ డోంట్ థింక్ అబౌట్ ఆడియన్స్ ఫస్ట్. లైక్ ఫస్ట్ యాజ్ అ రైటర్, as a director, what is in your mind? Are you satisfied first? So then you think what your auditorium needs. So if you're not satisfied as a director, why should your auditorium be happy with your work and all? You be satisfied with work. So dantlo you find that right drama enti, a emotional connect enti, dani chuttu nee joke lu gaani, nee romance gaani, nee action gaani, whatever you make ayanni dani chuttu vastayi. ఊరికనే 4 జోక్ బుక్లు వేసేసి 4 ఫైట్లు పెట్టి 4 రొమాన్సీలు పెట్టేస్తే ఇట్ డజంట్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ హుకింగ్ పాయింట్ టు ద ఫిల్మ్? సో దట్స్ వేర్. అంటే ఆయన ఇదేం చెప్పలేము. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, హీ డిడ్ంట్ టీచ్ మీ ఎనీ ఆఫ్ దిస్. నేను రాస్తున్న స్క్రిప్ట్లో నుంచి హీ యూస్ టు పుష్ మీ టు దోస్ పాయింట్స్. సో అక్కడ నుంచి ఓహో నేను ఎగ్జైట్ అవుతుంది. సో ఐ వాంటెడ్ హిమ్ టు రైట్ అ స్క్రిప్ట్ ఫర్ మీ. సో వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ దే సెండ్ మీ, ఈ సినిమాకి ఆయన బాగుంటారేమో వెళ్ళి చెప్పండి కదా అని. ఈ సినిమా కంటే వాళ్ళ దగ్గర ఏముంది, ప్లాట్ లాంటిదా లేకపోతే కాంబినేషన్? నేను నెరేట్ చేసాను. ఐ వాస్ సపోజ్ టు డూ అ ఫిల్మ్ విత్ కళ్యాణ్ రామ్ గారు, రైట్, ద వన్ విత్ హరికృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు అండ్ ఆల్. ఐ వాస్ సపోజ్ టు డూ అ ఫిల్మ్. సో ఆ ప్రాసెస్లో నేను గంగరాజ్ గారిని కలిశాను అనమాట. సో కలిసినప్పుడు ఐ నెరేట్ ద స్క్రిప్ట్. ఆయన నాకు నచ్చలేదమ్మా అన్నారు. అవునా సరే, నేను వెళ్ళిపోయి పెద్ద ఆయన వయసు అయిపోయింది, మన టేస్ట్కి మన స్పీడ్గా ఆయన మ్యాచ్ అవ్వట్లేదు, ప్లస్ ఈ అప్డేటెడ్గా లేడే పోయినా ఎప్పుడు. ఎందుకంటే ఆయన భయంకరమైన ఫ్యాన్. సో హూ ఇస్ నాట్ ఆఫ్ అమృతం, లిటిల్ సోల్జర్స్, ఇస్ వర్క్ అయితే ఎవ్రీథింగ్ అండ్ ఆల్. బట్ సర్లే ఆయన కొంచెం అయిపోయినట్టుంది. సో అనుకొని నేను చెప్పాను, సార్ మన స్క్రిప్ట్కి ఆయన వర్కౌట్ అవ్వరు, మనం వేరే రైటర్. అవునా అలా అన్నారా? లేదే ఆయన అలా అని కళ్యాణ్ అన్నాను, వీళ్ళందరూ దే టోల్. ఆఫ్టర్ 2 days he called me, కెన్ వి మీట్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ టు మీట్ అని. సర్లే ఓకే అని చెప్పేసి వెళ్ళాను. ఐ వాస్ థింకింగ్ అబౌట్ యువర్ స్క్రిప్ట్ అని చెప్పేసి, నువ్వు మొత్తం స్క్రిప్ట్లో ఒక పాయింట్ చెప్పావు,
ఈ పాయింట్ ఇలా మనం డీల్ చేసి దీని చుట్టూ కదేస్తే ఇలాంటి పాయింట్ అసలు నేను ఎప్పుడు వరల్డ్ సినిమాలో చూడలేదన్నాడు. నేను ఎంత చెప్పాను, నేను చెప్పింది కాదు, వరల్డ్ సినిమా చూడంతా నేను చాలా రెగ్యులర్ గానే చెప్పానే, అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా కూడా వేసి చెప్పానే. సో నేను అంత గొప్పగా అనేది ఆయన చెప్పినప్పుడు అంత గొప్ప విషయం ఆ స్క్రిప్ట్లో ఉందో నాకు తెలీదు. అంటే అప్పుడు ఓహో మన సినిమాని ఇలా ఆలోచించాలా, మనం చేస్తున్నది అంతా అని ఇంకా బొట్టు పెట్టేసుకొని జుబ్బా వేసుకొని రోజు స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా ఆయన దగ్గరికి వెళ్ళి నీట్గా కూర్చొని, సో ఐ యూస్ టు ఓన్లీ లిసన్ టు హిమ్, ఇంకేం చేశాను కదా, జస్ట్ లిసన్ టు హిమ్, బ్లోన్ అవే బై ద వరల్డ్. హీ జస్ట్ ఓపెన్ మీ. అంటే నేను ప్రేమ ఇష్కాలు చేసినప్పుడు నేను ఇది కదా ఫిల్మ్ మేకర్ని, ఇది కదా నా ఐడియాలజీ ఇలా వచ్చింది, వేర్ డిడ్ ఐ లూజ్ మై సెల్ఫ్, నేను ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయా ఇంటూ ఆల్ దిస్, ఈ పొల్యూట్ అయిపోయా, నేను ఎప్పుడు పొల్యూట్ అయిపోయా అని ఒక ఫీలింగ్ నాకు వచ్చేసి ఐ అన్లర్న్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ అండ్ ఐ మేడ్. సో అప్పటి నుంచి వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ అండ్ ఎవ్రీథింగ్, వై ఇట్ ఈస్ దిస్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ టోటలీ ద నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ వాట్ హీ టాట్. అంటే my association was like till I made Senapati, it was almost like 4-5 years with him. This 4-5 years was మన ₹1,00,00,000 కట్టినా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళినా కూడా it will not give you that kind of, I'm sure it won't teach you any film school or anything. So it's always association with great people like him, talent people. He is ఇప్పుడు ప్రపంచంలో పుస్తకాలన్నీ చదివేశాడు ఆయన, ఏమీ లేదు. ఇప్పుడు ఆయనతో మాట్లాడితే ఆల్మోస్ట్ నేను అడాప్ట్ చేసుకున్నట్టు ఎవ్రీ బుక్, నేను లిటరలీ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ బుక్స్. సార్ నేను ఇన్ని పుస్తకాలు చదివేశానంటే నేను ఇప్పుడు ఈ కథలు ఎప్పుడు రాయాలి, పుస్తకాలు చదివాను అనుకుంటే, సో నేను ఆ చదవలేకపోతున్నానేమో నాకు దాంట్లో యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ ద జిస్ట్ ఆఫ్ ఎవ్రీ బుక్, వాట్ ఆర్ ద న్యూయాన్సెస్ ఇన్ దిస్ బుక్, వాట్ Ayn Rand is huge admirer of Ayn Rand and all. So and మొత్తం అంతా he has this thing. So what are the philosophies of and the best part with this, I mean, he has his own ideology, he doesn't rub on us. He won't say ఇదే అని చెప్పేసి, he just expresses the thought of it, ఇలా ఉంటే బాగుంటుంది. సో he knows each and everything, వరల్డ్ పాలిటిక్స్ దగ్గర నుంచి టు లోకల్ పాలిటిక్స్ వరకు, ద హోల్ అసలు ద ఈక్వేషన్ అరౌండ్ రొమాన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో any topic you take, she knows everything. So that made me, so I feel so confident and strong. So usually why you go to film schools are not to learn the craft or so అక్కడ నేర్చుకున్న క్రాఫ్ట్ నువ్వేం తీసుకొచ్చి ఇంప్లై చేయలేవు. బట్ when you go to film school, what makes you is feel confident about yourself. I can come and do. So that's where you feel you have that command over the craft and you come and when అదంతా మళ్ళీ వేరే ఉంటుంది ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూట్ చేసేది, బట్ it will help you to build that confidence. So that confidence is what I own from him. Oh, lovely. As a filmmaker. Lovely. ఇప్పుడు పరువుకి వస్తే షో రన్నర్ అంటే ఏంటి? హౌ వుడ్ యు డిఫైన్ దట్ రోల్? సో ఇట్స్ వెరీ చాలా టఫ్ క్వశ్చన్ అది. నాకు డైరెక్టర్స్ దే గేవ్ మీ వన్ ఆన్సర్. ఓకే, బట్ ఐ వాంట్ క్యూరియస్ టు నో వాట్ అంటే see because for me show runner term I really don't know how it's defined or anything and all. There is a small, when the project is happening and all, there was a small, they felt that ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న అతను యాడ్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని. ఐ కేమ్ ఇన్, ఐ సాట్ విత్ ద డైరెక్టర్స్, సో ఆల్ ఆఫ్ us as a collective work we have done and we have executed that. ఇప్పుడు ఇందులో నన్ను డైరెక్టర్ అనాలా, లేకపోతే మధ్యలో ఇంట్రడ్యూస్ అయ్యారు, మధ్యలో స్టార్టింగ్ నుంచి ఉన్నా, బట్ చేసినందుకు నన్ను షో రన్నర్, వాట్ ఎవర్ ద టర్మ్ దే సే షో రన్నర్ అనాలా ఇదంతా. సో వాట్ ఐ ఫీల్డ్ ఇస్ అంటే ఒక పెద్దన్న ఇలాంటి పొజిషన్ అంతే అది. ఓకే, సో బేసికల్లీ మనం ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న ఇష్యూ ఏదైనా అవుతుంది అంటే ఓ పెద్దన్నే వచ్చి సాల్వ్ చేస్తారు, పెద్ద మనిషి వచ్చి ఇష్యూ రిజాల్వ్ చేస్తారు కదా, రిజాల్వ్ చేసి మొత్తం అంతా ఓకే చక్కగా ఉంది ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ అంట. సో అది ఆ షో రన్నర్ అనే దానికి మేబీ ద మీనింగ్ అండ్ కొటేషన్ అలాంటిది అనమాట. సో దే వాజ్ అ స్మాల్ డిస్టర్బెన్సెస్, సింక్ ఇష్యూ ఉంటాయి కదా విత్ ద న్యూ డైరెక్టర్స్, అందరితో సింక్ అవుట్ అదంతా. మన ఎక్స్పీరియన్స్ ఏం యాడ్ చేసింది అంటే విల్ గో దేర్ అండ్ విల్ మేక్ దెమ్ ఫీల్ నైస్ అబౌట్ ఇట్. సో యాజ్ అన్ యాక్టర్స్ ఆల్సో ఓకే ఇతను ఉన్నాడు, ఇంకా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయడం వాళ్ళకి ఉంటుంది. టెక్నీషియన్స్ కానీ వాళ్ళు వీళ్ళందరికీ మనం ఉన్నాం కాబట్టి ఓకే మనం ఒక మాట చెప్తే అది కరెక్ట్ అని ఒక ఫీలింగ్లో దే విల్ ఎగ్జిక్యూట్ ఇట్, ఏం మాట్లాడకుండా. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దీస్ పీపుల్ ఆల్సో టు గో అండ్ ఎగ్జిక్యూట్ వాట్ దే వాంట్. సో పరువులో అట్లా మీరు లైక్ వాట్ వర్ మీ ఇన్పుట్స్ ఎట్లా ఉండేవి? వాట్ వాజ్ యువర్ ఇన్వాల్వ్మెంట్? సో ఫర్ మీ ఐ వాజ్ టోటలీ హ్యాండ్స్ ఆన్ టు ద ప్రాజెక్ట్. ఏదో అలా అప్పుడప్పుడు వచ్చి అది ఇది వెళ్ళటం కదా. ఎవ్రీ డే యూస్ టు బీ ఆన్ సెట్, ఎవ్రీ డే యూస్ టు బీ దేర్, యూస్ టు మేక్ ష్యూర్. సో వాట్
is required for the show and what the actors has to perform and whatever didn't work initially, what has to be put up into this thing. So everything I took care. On a writing level also I see it, and whatever my experience I had to do, I try to, because as writers initially you keep on reading a lot. So it'll be easy when you edit on your paper itself. For me, I have this whole, I edit my thing on paper itself. So I edit my film, I have my edited film in my mind always. Whenever I do a project, I'll have the whole edit in my mind. So I go and execute. So that's when నా ఎడిటర్స్ కి నాకు గొడవ అయింది ఎప్పుడు. ఎక్స్ట్రా ఫుటేజ్ లేదని కదా, కొంచెం ఫుటేజ్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి, నీకు ఈ షార్ట్ బాగాలేదా అంటే కాదు, ఇంకో ఆప్షన్ ఉంటే ఎందుకు, నేను క్లియర్ ఉన్నా కదా నాకు ఏం కావాలనేది, వై డూ నీడ్ టు గివ్ అన్ ఆప్షన్ అనేది. సో ఇఫ్ యూర్ మేకింగ్ 2 hour ఫిలిం, ఓ 2 hour 20 minutes ఉంటుంది అంతే నా సినిమా. సో దట్ 20 minutes అండ్ ఆల్ అది ఎడిట్ చేసుకుంటాం. సో ఫర్ మీ ఐమ్ వెరీ క్లియర్ విత్ దట్. సో దోస్ థింగ్స్ ఇట్ యాడెడ్ టు మిట్ టు హెల్ప్ ద షూట్ గెట్ ఇట్ లిటిల్ ఫాస్టర్, అండ్ యాక్టర్స్తో ఇంకొంచెం క్లియర్గా వాట్ టు బి కమ్యూనికేటెడ్ అండ్ హౌ టు బి గెట్ డన్. సో ఇట్స్ వెరీ ప్రెటీ మచ్ హ్యాండ్స్ ఆన్ టు ద ప్రాజెక్ట్. యా, how to impress the OTTs? What are OTTs looking for ఇప్పుడు? Because as someone who has like worked a lot in streaming, అంటే there is no any kind of rule that it impresses. See what it is they have a calendar, ఇన్ని షోస్ ఉండాలి, ఇవి ఉండాలి. దే హ్యావ్, అంటే ప్లస్ దే గో బై ద మార్కెట్. దిస్ ఇప్పుడు మార్కెట్లో అందరు క్రైమ్ చూస్తారు అనుకుంటే ద రిక్వైర్మెంట్ విల్ బి క్రైమ్. ఇప్పుడు రేపు సడన్గా ఇప్పుడు మొన్న 90s అని ఒకటి సూపర్ హిట్ అయింది. సో ఎవ్రీబడి వాంట్స్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ నాస్టాల్జియా, దిస్ థింగ్ ఇది ఉంటుంది. రేపు ఇప్పుడు పరువు హిట్ అయింది, ఎవ్రీబడి వాంట్స్ థ్రిల్లర్ అబౌట్ కాస్ట్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఇలా. సో ఆ ఉన్న మార్కెట్ ఆ టైంకి ఎలా ఉంది, వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది ఆ టైంకి. ఇఫ్ యూ గో విత్ ద రైట్ స్క్రిప్ట్ అండ్ ఆల్, ఈ స్క్రిప్ట్ నచ్చింది అనుకుంటే యూ విల్ బి ఇన్, దట్స్ ఆల్ ప్యూర్ గ్యాంబుల్ అంతే. వై దే like it or see, obviously anything, it has to be a good thing, good story. If it's not a good story or anything, definitely అది ఇంప్రెసివ్ గా ఉండదు. వెన్ యూ గో ఆ టైంకి నీ దగ్గర ఉన్న వాళ్ళ రిక్వైర్మెంట్కి నీ దగ్గర ఉన్న స్టోరీ రెండు మ్యాచ్ అయినప్పుడు ఇమీడియట్లీ మౌంట్ అయిపోతాయి ప్రాజెక్ట్స్. సో దట్స్ హౌ దే ఫంక్షన్ అంతే. ఇట్స్ నథింగ్ పెద్ద రూల్, అది పెద్ద ఇది అది అంత ఏమి ఉండదు. ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఇదే చేయాలి. కాకపోతే see when you approach with a name, so someone like me, okay, with this experience is approaching, approvals konja fast ga untayi. When you are a new guy, it will take some time to mount it up and everything and all. There's so many questions, back and forth thinkings and all, everything and all. So it's a different, so they need some names to do a project and pike immediately pettaniki. Okay, so yeah, me learnings enti Paruvu nundi. So Paruvu, for the first time, more than learning, I taught. నేను నేర్పించాను. సో ఎందుకంటే ఎవ్రీ ప్రాజెక్ట్లో నేర్చుకోవడానికి ఉంటుంది నాకు. సో బికాస్ ఐ డైరెక్ట్ మై థింగ్. సో హియర్ ఐ వెంట్ యాజ్ మోర్ యాజ్ అ టీచర్, యాజ్ అ గైడ్, యాజ్ అ మెంటర్. సో ఐ హ్యాడ్ టు టీచ్ అండ్ యూ షుడ్ ఆస్క్ ద డైరెక్టర్స్ వాట్ దే లెర్న్డ్ యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం. యా, సో అండ్ సీ డెఫినెట్లీ అంటే దీంట్లో కూడా కొన్ని లెర్నింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉండే యాజ్ అ మెంటర్ వెన్ యూ గో అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఉంటుంది. కాకపోతే this is one project which I didn't have much stress because I had full freedom to do whatever I want, because I'm going at the very top position lo eltana. There is no pressure on me. So చిన్న డిస్టర్బెన్స్ ఉంటే నేను ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో వెళ్తున్నా. సో వెళ్తున్నప్పుడు సో యూ విల్ హ్యావ్ ద అట్మోస్ట్ ఫ్రీడమ్ టు యూ. వాట్ ఎవర్ యూ డూ ఇట్స్ డెఫినెట్లీ వర్తీ అని ఒక ఫీలింగ్ ఉంటుంటుంది, బికాస్ దెర్ ఇస్ అ నేమ్ హూ ఇస్ అటాచ్ టు ఇట్ అండ్ ఆల్. సో అలా అని చెప్పేసి ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు. వీ హ్యావ్ డెలివర్డ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ వీ హిట్ ద టార్గెట్. సూపర్ సూపర్ సూపర్. ఇందాక చెప్పారు కదా గున్నం గంగరాజ్ గారి దగ్గర మీరు రాసుకున్న స్క్రిప్ట్ అన్ని ఒక్కొక్కటి వస్తున్నాయి. వాట్స్ హ్యాపెనింగ్? సో రైట్ నౌ ఇది ఇంకోటి వాట్ ఐ వాంటెడ్ టు కన్వే ఎవ్రీబడి ఇస్ లైక్ నేను ఇప్పుడు ఏ వర్క్ చేసినా కూడా ఇమీడియట్లీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఏ ఓటీటీలో వస్తుందని. సో వన్ దిస్ థింగ్ ఈస్ లైక్ I'm not categorized as OTT director or something and everything and all. I came here to make films for theatre. So Paruvu will be my last project at least for another next 4 years. Okay. So because I have theatrical movies commitment. So ala vastuna lineup lo my first project will be Rajshekhar Garu project. So it's almost the shoot is being done. So that's gonna come. So dan tarvata there's a project with Dulquer Salmaan. So that's gonna come from this we are planning somewhere around September or something. The planning is going, the pre-production has already started with this thing. So then there are other couple of other commitments also which will be announced soon. So the one for Dulquer Salmaan, me and Gunnam Gangaraj garu have written the screenplay and dialogues together. The story is mine, so sir helped me with the screenplay and dialogues. So it's one brilliant film. So what's gonna come, so I'm just waiting to start that shoot. And even ఇప్పుడు ఏదైతే రాజశేఖర్ గారితో చేస్తారో it's an action film.
So this is the one of the brilliant action films, I think. What మన దగ్గర నుంచి అంటే రాజశేఖర్ గారిని, how you know him as an angry man, so how you know why that action image ఏదైతే ఆయనకి మనకి ఇష్టమో, so you will be mesmerized seeing him on the screen. So this will be like దాని comeback అంటారా, రిటర్న్ బ్యాక్ అంటారా, ఏ బ్యాక్ అంటారా నాకు తెలియదు, కానీ this is going to be just brilliant. I can't wait the world to show. And you have seen some I've shown you. Cool, so you should say that, so you know what it is. Excellent. మనం ఆ సినిమా వచ్చినప్పుడు ఇంకా కూర్చొని దాని గురించి there's so much of things. We followed so much of color science in that film. I saw the footage. So much of color science. So if we made into that film, so that will be a brilliant conversation for us to have when that film released, and people will notice. So how ఇప్పుడు Minda Maharaj, even a layman is talking about the screenplay annaru. So when that film is released, even a layman talks about the cinematography and the technical brilliance of that film. So that it's going to enroll shooting inka daniki. So another like 15 days. So we'll be done with the shoot. Wonderful. On that note, Nagid, I love this conversation, free flowing. Especially మీరు విజయవాడ గురించి చెప్పిందంటే నాకు లిటరలీ మౌత్ వాటరింగ్ స్టఫ్ అది. నాకు ఇప్పుడు అర్జెంట్ ఇప్పుడు ఇందాక చదివే ప్లాన్ ట్రిపుల్ ఎస్ ఇడ్లీకి వెళ్ళాలి. ట్రిపుల్ ఎస్ ఇడ్లీ ఇందా నువ్వు మోస్ట్ మిస్ అయిపోయింది మై స్వీట్ మ్యాజిక్ బిర్యానీ. Okay. There's this place called Sweet Magic, and you have to. That's where all this boneless chicken biryani ani, solar char biryani ani, akkada neeku birth place anamata adi. Okay. So all these styles of food. That's one biryani you have to eat. Okay, I'm making a list. Hopefully. Yes. For all the viewers also, please, whenever you go to Vijayawada, watch this interview. Go. make a list of, and కుదిరితే రామ్ నడగన్ comments లో places అన్ని collect చేసి పెడితే, so it will be like a super this thing for all the Vijayawada. Super Pawan garu, absolutely loved this conversation. Thank you so much. And the view is so amazing. Yes. You have a beautiful office. Thank you. All the very best. I'm actually మీ journey చాలా inspiring అనిపించింది. From 2016 hardship నుంచి now you are sitting here like literally in the manchi beautiful view ఉన్న ఒక ఆఫీస్ లో కూర్చుని you have a handful of projects. Fingers crossed, touch wood. Hope you get to do like lots and lots and lots of work. I can't wait to show more work what I am with and show the world the more stories. So that's what that excites me as a filmmaker. So my story is turning out and for larger audience. So whenever I write things, for me I have this theater in mind so much where I want as an audience నేను కూర్చున్నప్పుడు what I feel, what highs I need, what as an emotionally నేను ఇన్వెస్ట్ అవుతా అనేది. So that's what I keep in mind in writing. So I can't wait to bring those stories. It's been a while my theatrical film got released. So this year is going to be a banger. So with all the Daya Gani, Parvu, so Daya 1 year దగ్గరికి వచ్చింది, Parvu success, my theatrical release and everything. So fingers crossed. Excellent. On that note, all the very best. Thank you very much. Thank you so much. Hola! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand.